కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం రాజకీయం రక్తిగా మారుతోంది. దివంగత సీఎం ఎన్టీఆర్ చుట్టే గిరిగీసుకున్న పార్టీల నేతలు సై అంటే సై అనే లెవెల్లో తొడలు కొడుతున్నారు. నిన్నటి వరకు పందెంకోళ్లు సంక్రాంతి బరిలో బాహాబాహీగా దిగగా ఇప్పుడు అదే హై పిచ్లో పొలిటికల్ లీడర్స్ బల ప్రదర్శనకు దిగుతున్నారు. ఇక్కడ పిచ్ మాత్రం మారింది. బ్రదర్, గుడివాడ గుమ్మంలో నువ్వా నేనా అని తేల్చుకునేందుకు పెద్ద ఆయన వర్ధంతి సాక్షిగా సిద్ధమవుతున్నారు. గుడివాడ గుమ్మంలో పొలిటికల్ టెన్షన్ మొదలైంది. అందుకు ఎన్టీఆర్ వర్ధంతి వేదికగా కానుంది. ఓవైపు చంద్రబాబు, మరోవైపు ఆయన్ను తూర్పారబట్టే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. ఉప్పు నిప్పుగా ఉండే ఇద్దరు ఒకే ఊళ్ళో ఉంటే ఏమవుతుందనే ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. ఇవాళ టీడీపీ నిర్వహించే రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఒకే చోట ఇరు వర్గాల వారు సభలు, కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వివాదం చెలరేగడంతో ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడకు వెళ్లనున్నారు. ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాళులు అర్పిస్తారు ఆయన. అది పూర్తి కాగానే గుడివాడలో రా కదలిరా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, మరి గుడివాడలో రా కదలిరా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలుస్తోంది. మరి అదేవిధంగా కొడాలి నాని కూడా వర్ధంతి వేడుకలు కూడా జరపడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రతిభ, ఇప్పుడు మనం చూస్తే గుడివాడలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే ఎన్టీఆర్ స్టేడియం వద్ద కొద్దిసేపటి క్రితమే అటు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని వచ్చి ఇక్కడ పూలమాల వేసి నివాళులు అర్పించి వెళ్లారు. అయితే కొద్దిసేపటికే మరలా టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వెనుగండ్ల రాము కూడా ఇక్కడికి వచ్చారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే
ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికి అయితే రావి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. అది మనం చూద్దాం. ముందు ఈ చేతకాని పని ఈరోజు మమ్మల్ని మాయకులు అనుకోబాదు. ఇవాళ మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని రాజకీయ జారీ చేసినా మేము ఎవరిని ఊరుకున్నా లేదు. ఖచ్చితంగా మేము బుద్ధి చెబుతాం కూడా ఈసారి సార్. ఓకే, పోలీసు వారు మీరు అనవసరంగా మీట్లో అనవసరం మీరు వెళ్ళిపోండి. ఒక 2 నిమిషాలు వెళ్ళిపోతాం. మీరు అనవసరంగా సో ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు ఎంత గొప్పగా విజయం సాధించబోతుంది ఈ సభకి అశేష జనం ఆయన వస్తున్నారు. ఇది వారం లేక పనికిరాని ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యేకి సరైన బుద్ధి చెప్పే టైం వచ్చింది. అందరూ ఏకమే ఒక్కసారిగా వచ్చేసారు. ఈ జనవాహిని తట్టుకోలేడు. ముందే చెప్తున్నాను, పనికి మాలిన విషయాలు మానేసాయి. మర్యాదగా నువ్వెప్పుడు వెళ్ళే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకో. నీకు ఇక్కడ అనవసరం. వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ గుడివాడలో కూడా వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. రెడీ అయిపోండి. ఎవడు గెలవలేక వాడిని 2 సార్లు పెట్టింది మేమేం గుర్తుపెట్టుకోమని చెప్పండి. సొల్లు కబుర్లు ఆపమని చెప్పండి. ఎప్పుడు లేని విధంగా మీ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ఎవరో ఉందని ఎన్టీఆర్ అనే ప్రోగ్రామ్ పెట్టి ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ లో భాగంగానే ఇది చేశారని మీరు భావిస్తున్నారు? ఐటమ్ కాదండి వీళ్ళకి కావాల్సిందండి. లైక్లు వ్యూస్ ఎప్పుడు వస్తాయి? ఇప్పుడే వస్తాయి. వాళ్ళకి లైక్లు వ్యూలు రావాలి అంటే ఇప్పుడే అవకాశం ఉంది. అందుకనే వస్తారు ఇట్లాంటి ఐటమ్లు అందరూ బయలుదేరేది. దీనికి మంచిదానికి ఒక్కదానికి కూడా రాడు. ఏదైనా కానీ చెడు చేయడానికో ఏదో గొడవ చేయడానికో ఇట్టడానికో వస్తాడు. చేదరించుకుంటున్నారు జనాలు. అయిపోయింది పరిస్థితి. వైసీపీ నుంచి కూడా ఖాళీ అయిపోయి మొత్తం వచ్చేస్తాను రెడీగా ఉన్నారు. దేనికైనా సిద్ధం. తెలుగుదేశం కార్యకర్త ఎవరో వెనక్కి తగ్గరు. ఒక్క అడుగు కూడా ముందేరు. అందుకు ఇవాళ నిదర్శనం. పోలీసు వారు అంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా గానీ మేమైతే కనుక ముందుకు నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ ఎన్టీఆర్ గారు మా హక్కుని మేము ఉపయోగించుకున్నాం. ఇది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. ఇది ప్రతిభ చూస్తే ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఇటు వెనుగండ్ల రాము, గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడలో టీడీపీ ఖాళీ కాబోతుంది, మొత్తం అంతా కూడా వైసీపీ ఖాళీ కాబోతుంది, మొత్తం అంతా కూడా టీడీపీ వైపు వస్తున్నారని చెప్పేసి, అలాగే కొడాలి నాని చేసేటువంటి చిల్లర పనులు మానుకోవాలని నువ్వు హైదరాబాద్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద గుడివాడలో మనం ఇప్పుడు పరిస్థితిని చూస్తే ఇటు రావి వెంకటేశ్వరరావు అలాగే గుడివాడ ఇన్ఛార్జ్ అయినటువంటి వెనుగండ్ల రాము ఇద్దరు కలిసి తమ కార్యకర్తలు అభిమానులతో కలిసి వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరితో పాటు జనసేన కార్యకర్తలు నాయకులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వాస్తవానికి 11 గంటల 20 నిమిషాలకే వీరు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించవలసిన ఉంది. అయితే కొడాలి నాని ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, దానివల్ల కాలయాపన జరగడంతో ఒక్కసారిగా పోలీసులకు ఇటు టీడీపీ కార్యకర్తలకు నాయకులకు మధ్య వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి ముందుగా పోలీసులు వచ్చి ఇక్కడ ఉండేటువంటి వారిని అందరినీ కూడా చెదరగొట్టిన తర్వాత పూర్తిగా క్లియర్ అయిన తర్వాత మాత్రమే అటు టీడీపీ జనసేనకు అనుమతినిచ్చినటువంటి పరిస్థితి. మొత్తం చూస్తే గుడివాడలో ఈరోజు ఏదైతే ఒక పక్క చంద్రబాబు నాయుడు రా కదలి రా కార్యక్రమం ఉండడం, మరోవైపు ఇటు కొడాలి నాని పెట్టినటువంటి ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ కార్యక్రమాలు పోటాపోటీ ర్యాలీల నేపథ్యంలో గుడివాడలో మాత్రం కొంచెం ఉధృత పరిస్థితులు ఇంకా నెలకొన్నాయి. ఎందుకంటే ర్యాలీలు ఇంకా ఇప్పుడే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ర్యాలీలు ముగిసే సమయానికి ఏం జరుగుతుంది
అనే దాని మీద పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే గుడివాడలో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. సాయంత్రం 4 గంటలకు ఇటు చంద్రబాబు నాయుడు సభకు వచ్చిన తర్వాత ఈ రోజు జరిగినటువంటి పరిణామాల మీద కూడా ఆయన మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద మనం ప్రస్తుతానికి ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అటు జనసేన, టీడీపీ భారీ సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. ముందు ఏదైతే కొడాలి నాని వచ్చి వెళ్ళిన తర్వాత వారికి సమయం అయిపోతుంది అని చెప్పి వాగ్వాదాన్ని దిగినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే గతంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రావి వెంకటేశ్వరరావు, ఇటు ప్రస్తుతం ఇన్ఛార్జ్గా నియమించినటువంటి వెనుగండ్ల రాము, ఇద్దరి కలయికతోటి ఇక్కడ టీడీపీకి ఒక కొత్త ఉత్సాహం వచ్చిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మొత్తం మీద టీడీపీ మరింత పుంజుకుంటుందని చెప్పేసి ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వైసీపీ ఖాళీ కాబోతుందంటూ కూడా వెనుగండ్ల రాము అయితే జోష్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది గుడివాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.